క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. పెండింగ్ లో ఉన్న 6,350 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు నాయక్ అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. గత 3 ఏళ్లుగా విద్యార్థులకు స్కాలర్ సిబ్బందికి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే బకాయి ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని స్థానికంగా భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముందు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఈ రోజు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఈ క్యాంపు కార్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో విడుదల చేయకుండా ప్రభుత్వాలు కాలం రాస్తున్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 6-8 సంవత్సరాలు పాలించిన విద్యారంగాన్ని సమస్యలను పరిష్కరించకుండా విద్యారంగంతో చెలగాటం ఆడింది. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్పి అధికారంలో వచ్చి ఇప్పటికీ సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రుడు ఇప్పటికి కూడా నియమించని పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో మద్యశాఖ మంత్రి మద్యం అమ్ముకోవడానికి మద్యశాఖ మంత్రుడు కానీ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుందామంటే విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. మన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ తరుణంలోనే ఈ ప్రభుత్వానికి చెల్లం పట్టించడం కోసం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్